ఓం శ్రీమాత్రే నమః. మన తెలుగు టేల్స్ ఛానల్కి నమస్కారం. అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు మనం చల్లని తల్లి ఉయ్యూరు వీరమ్మ తల్లి చరిత్ర స్థల పురాణం గురించి తెలుసుకుందాం. ఆ తల్లికి ఉత్సవాలు వైభవంగా జరుగుతుంటాయి. ఆ జరిగే ఉత్సవాల గురించి కూడా ఈ వీడియోలో చెప్పుకుందాం. మా లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం మన తెలుగు టేల్స్ ఛానల్ పైన క్లిక్ చేసి బెల్ ఐకాన్ని కొట్టండి, ఆల్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మా ఈ ఛానల్లో మన హిందూ చరిత్రలోని కథల గురించి వీడియోస్ వస్తూ ఉంటాయి. ఇప్పటిదాకా నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. మన వీడియో చాలామంది చూస్తున్నారు, అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేస్తే మన హిందూ సంప్రదాయం సంస్కృతి గురించి చరిత్ర గురించి నేను వివరించే వీడియోస్ ఇంకొంతమందికి చేరతాయి. మీ ద్వారా అది అందుతూ ఉంటాయి. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ ఎంతో అమూల్యమైనది కనుక మా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇవ్వండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ఆ చల్లని తల్లి ఉయ్యూరు వీరమ్మ ఆశీస్సులు మనకు సంపూర్తిగా అందుతాయి. అమ్మవారి విశిష్టత మనకు పూర్తిగా తెలుస్తుంది. ఈ వీడియోలోకి వెళదాం. మనలో చాలా మందికి ఉయ్యూరు వీరమ్మ తల్లి చరిత్ర గురించి తెలియదు. అసలు ఆ తల్లి ఆ ఊరు ఎక్కడ ఉంది, ఆమె చరిత్ర ఏమిటి, స్థల పురాణం గురించి విశిష్టత ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీరమ్మ తల్లికి 500 సంవత్సరాల చరిత్ర ఉంది. నిన్న మొన్నటి చరిత్ర కాదు. ఈ వేదభూమి పుణ్యపురుషులకు, ఆధ్యాత్మిక సంపదకు, యోగి పొంగువులకు, సతీమ తల్లులకు నిలమైంది. చంద్రవంశ రాజశ్రేష్ఠుడైన యయాతి మహారాజుకు శర్రాచార్యుని కుమార్తె దేవయానికి కలిగిన పుత్రుడే యదువు. యదువంశీయులు కృషి, పశుపాలన వృత్తులనే జీవితంగా కొనసాగించేవారు. వారి వంశంలోని వారే వాసుదేవుడు, శ్రీకృష్ణ పరమాత్మ. మొత్తం భారతావనిలో ఆంధ్రప్రదేశ్లోని ఆ కాలంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని హేళాపురం అనే గ్రామం కలదు. మనందరం ప్రస్తుతం పిలిచే ఏలూరు దగ్గర పెదకడేం అనే గ్రామంలో యాదవ కులానికి చెందిన బొడ్డు పరశురామయ్య మరియు పార్వతమ్మ దంపతులని పుణ్య దంపతులు కలరు. వారికి చాలా కాలం పిల్లలు కలగలేదు. ఒకరోజు ఆ దంపతులు ఆ ఊరి పురోహితుడి వద్దకు వెళ్ళి బాధపడ్డారు. ఆ పురోహితుల వారు ధైర్యం చెప్పి సోమవారాల వ్రతం చేయమని ఉపదేశించారు. వారు చెప్పినట్లుగానే ఆ దంపతులు వ్రతం పూర్తి చేసుకున్నారు. ఆ రోజు కలలో పార్వతికి పరమశివులు వారు బిడ్డను ప్రసాదిస్తున్నాను, అధైర్యపడవద్దు అని చెప్పి అభయమిచ్చారు. ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే రాత్రి కలలో కనిపించిన విషయమంతా భర్తతో చెప్పుకుంది. భర్త పరశురామయ్య కూడా తనకు కూడా అలాంటి స్వప్నమే వచ్చిందని చెప్పాడు. ఆ రోజు నుండి పార్వతమ్మ దంపతులు ఎలాంటి చింత లేకుండా పార్వతీ పరమేశ్వరులను భక్తి శ్రద్ధలతో పూజిస్తూనే ఉన్నారు. ఆ జగన్మాత అనుగ్రహానికి ఎదురు చూస్తూ ఉన్నారు. కొంతకాలం నాకు ఒక శుభదినమున పార్వతమ్మ గర్భం ధరించింది. 10 నెలలు గడిచాక నింగిన పూర్ణ చంద్రోదయమైనట్లుగా పన్నంటి ఆడశిశునకు జన్మనిచ్చింది. ఆ విధంగా బొడ్డువారి ఆడపడుచుగా పరమేశ్వర వరప్రసాదంగా జన్మించినందున ఆమెకు శివా వీరమ్మ అను నామకరణం చేశారు. తల్లి పార్వతమ్మ శివ అను పేరుతో పిలుస్తూ ఉండేది. తండ్రి మాత్రం తన తల్లిగారైన వీరమ్మ అనియు మరియు శివా వీరమ్మ అని పిలిచేవారు. చిన్నతనం నుండి భక్తి శ్రద్ధలతో దైవ చింతనతో పెరిగింది. పరశురామయ్య సోదరి అయిన చెల్లమ్మను పారుపూడి చలమయ్యకు ఇచ్చి వివాహం చేశారు. వీరు ఉయ్యూరు వాస్తవ్యులు. వారికి 2 కుమారులు కలరు. వారిలో పెద్ద కుమారుడే చింతయ్య, రెండో కుమారుడి పేరు భోగయ్య. మేనత్త పెద్ద కుమారుడైన చింతయ్యతో జ్యేష్ఠశుద్ధ దశమి తొలిజాము గడిచిన పిమ్మట వారికి శుభలగ్నం నిర్ణయించి పురోహితుల వారు పెళ్లి చేసినారు. ఆ కాలంలో బాల్య వివాహాలు జరుగుతూ ఉండేవి. ఆమె 8వ ఏట చింతయ్యకు 15వ ఏట పెదకడియంలో వివాహం చేశారు. కొంతకాలం పుట్టింట్లోనే ఉంది తల్లి వీరమ్మ. యుక్త వయస్సు రాగానే ఉయ్యూరులోని మెట్టినింటికి సంసార జీవన మాధుర్యాన్ని అనుభవించడానికి ఎడ్లబండిలో పంపారు తల్లిదండ్రి. అత్తవారింట్లో అందరి ఆదరాభిమానాన్ని చూరగొంది వీరమ్మ. తన సేవా తత్పరతతో అత్తగారైన మేనత్తను, మామయ్యను మెప్పించింది. మరిది భోగయ్యను బిడ్డలాగా చూసింది. చుట్టుపక్కల వారికే కాక బంధుగణానికి
అంతటికీ ఆమె ఉత్తమ ఇల్లాలు అయింది. భర్త సేవలో జీవితం ధన్యం చేసుకుంది. కాలం ప్రశాంతంగా గడిచిపోతూ ఉంది. 3 సంవత్సరాలు గడిచాక ఇంతలో కుటుంబంలో ఒక అల్జడి రేగింది. మరిది భోగయ్యకు అచ్చమ్మతో వివాహమైంది. ఆమె గర్విష్టి, విద్యాహీనురాలు. ఆమెకు వీరమ్మ మీద అసూయ పెరిగింది. ఊరందరూ తోడికోడలు వీరమ్మను మెచ్చుకోవడం ఆమెకు నచ్చేది కాదు. ఒకరోజు భోగయ్యతో అచ్చమ్మ, ఏమండి, మీ అమ్మగారు నాకు ఏ పని చెప్పడం లేదు, అన్నీ అక్కయ్యకే చెప్పి చేయిస్తుంది, నేను కూడా కోడల్నే కదా అని బాధపడుతుంది. దానికి భోగయ్య ఆమెను అచ్చమ్మను దగ్గరకు తీసుకుని, అచ్చమ్మ, నీవు చిన్నదానివి, మా అమ్మ ఏ పని మా వదినకు చెప్పదు. ఆమె ఎవరూ చెప్పకుండానే అందరి పనులు చక్కబెడుతూనే ఉంటుంది. ఎవరికి ఏమి కావాలో అడగకుండానే చూస్తుంది. కనుకనే నీకు ఇలా అనిపిస్తుంటుంది. అంతేగాని మా వదిన చాలా మంచిది అని చెబుతాడు. ఆ మాటలు అచ్చమ్మకు ఏమాత్రం నచ్చలేదు. ఆమె అలిగి పుట్టింటికి చేరుతుంది. అయితే సాధ్వి వీరమ్మ తన తోటికోడలు పుట్టింటికి వెళ్ళిన తర్వాత తమ అత్తమామలకు మరిదికి నచ్చజెప్పి తోడికోడల్ని మళ్ళీ అత్తవారిల్లు చేరేట్లు చేస్తుంది. అయితే తన తోడికోడలి మంచితనం అచ్చమ్మకు పూర్తిగా అర్థమైంది. తప్పుగా భావించినందుకు తోడికోడల్ని క్షమించమని అడిగింది. అప్పుడు శివవీరమ్మ, మన మధ్యన క్షమాపణలు ఏమిటి చెల్లి, మన అందరూ ఒకటే, ఈ ఇంటి కోడళ్ళం అని సమాధానం ఇచ్చింది. ఆమె మనసులోని అసూయ తొలగిపోయింది. తోడికోడళ్ళు అన్యోన్యంగా ఉంటూ ఊరి వారికి ఆదర్శమై నిలిచేవారు. ఉయ్యూరు గ్రామంలో బ్రాహ్మణ కులమున పుట్టిన సుబ్బయ్యకు పరిపాలకులు ప్రతినిధిగా కారణంగా సుబ్బయ్య నియమితులయ్యారు. యాగరాజు సుబ్బయ్యకు దుస్సంకల్పం, దురాలోచనకు, కుట్రకు, కుతంత్రాలకు ఆశ్రయంగా నిలబడ్డాడు. ఇతనికి స్త్రీ వ్యామోహం ఎక్కువ. అతను కళ్ళు సాధ్వీమణి వీరమ్మపై పడ్డాయి. లోబర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆ తల్లి అతని మాయాజాల మాటలకు పడలేదు. అప్పుడు సుబ్బయ్య దగ్గరలో ఉన్న గురజాడ గ్రామంలో తన బావమరిది సీతయ్యను తనకు సాయం చేయమని బ్రతిమలాడాడు. అతడు రావణాసురుడికి మారీచుడు చేసినట్లు హితబోధ చేశాడు. అయినా సుబ్బయ్యకు చెవికెక్కలేదు. ఎంతైనా బావగారు గదా, తన సోదరి కాపురం ఏమవుతుందోనని భయపడి చివరకు సీతయ్యకు పట్టుకుంది. మంత్రతంత్రాలు తెలిసిన సీతయ్య మెత్తబడి చివరికి సాయం చేయడానికి ఒప్పుకున్నాడు. మేకలు, గొర్రెలు మేత కోసం చింతయ్య, భోగయ్య సోదరులు వాటిని తోలుకొని ఉత్తరాదికి అంటే బెజవాడ అవతలి ప్రాంతాలకు వెళ్ళారు. అదే అరుదైన సమయం అని బావమరిది సీతయ్యను ప్రేరేపించాడు సుబ్బయ్య. సీతయ్య వేసిన పథకం ప్రయోగించారు. తన నౌకరుకు విషం పూసిన సొరముళ్ళు ఇచ్చి చింతయ్యపై రహస్యంగా ప్రయోగించమని చెప్పి పంపించాడు. ముస్తాబాద్లో గొర్రెల మంద దగ్గర నిద్రపోతున్న చింతయ్యను ఆ నౌకరు విషం ఉన్న ఆ సొరములతో పొడిచి హత్య చేశాడు. చింతయ్య బాధ భరించలేక చనిపోతాడు. తమ్ముడు భోగయ్య అన్న శవాన్ని చూసి బోరున విలిపిస్తాడు. చేసేదేమీ లేక శవాన్ని ఉయ్యూరు చేరుస్తాడు. ఆ వార్త విని వీరమ్మ తల్లడిల్లిపోతుంది. తాను గాఢంగా ప్రేమించిన భర్తతో సహగమనం చేయాలని నిశ్చయించుకుంటుంది. తన భర్త హత్యకు కారణం సుబ్బయ్య అని తెలుసుకుని అతని వంశం నిర్వంశం కావాలని శపిస్తుంది. సుబ్బయ్య అకస్మాత్తుగా చనిపోయాడు. అతనితో అతని వంశము అంతరించిపోయింది. వీరమ్మ పుట్టింటి వారు ఈమెను మళ్ళీ పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టారు. ఆమెకు కోపం వచ్చి పుట్టింటి వారిని కూడా నిర్వంశం కావాలని శాపం పెట్టింది. సతీ సహగమనానికి ఉయ్యూరు జమీందారు గారు, గోల్కొండ నవాబు ప్రతినిధి జిన్నా సాహెబ్ అంగీకరించారు. వీరమ్మ మహిమలు వెంటనే బయటపడుతూ ఆమె అంటే అందరిలో భక్తి ఏర్పడింది. చింతయ్యకు చితి ఏర్పాటు చేయించారు. వీరమ్మకు అగ్నిగుండం అయ్యింది.
గుండం తవ్వటానికి ఉప్పర కులస్తులు ఒప్పుకోకపోతే మాదిగవారు వచ్చి తవ్వారట. అందుకే సిడిబండి నాడు ఆ కులానికి ప్రాధాన్యత ఏర్పడింది. ముత్తైదువులు పసుపు దంచుతుంటే రోలు పగిలిపోయింది. అప్పుడు వీరమ్మ తల్లి మోకాలు అడ్డుపెట్టి తాను రోకటిపోటు వేసింది. ముత్తైదువులకు పసుపు కుంకుమలు పంచిపెట్టింది. ఆమె తెంచిన రోలు ఇప్పటికీ ఆలయం దగ్గరలో కనిపిస్తుంది. చింతయ్య చితికి తమ్ముడు భోగయ్య నిప్పు అంటించాడు. వేలాది ప్రజలు బోరున విలపిస్తుండగా, అత్తామామలు బంధుగణం శోక సముద్రంలో మునిగి ఉండగా, పుణ్యస్త్రీలతో కూడి తోడికోడలతో పారళ్ళని పెట్టించుకుని పెళ్లి కూతురుల పుష్పాలతో సురోజాలను అలంకరించుకుని సాధ్వీమ తల్లి పతివ్రత శిరోమణి వీరమ్మ తల్లి భర్త చితికి 3 సార్లు ప్రదక్షిణ చేసి భగభగమంటే ఆ మంటలో తాను భర్త చితిపై చేరి అగ్నిగుండంలో సహగమనం చేసింది. ఆదర్శ మహిళగా, మహిమగల తల్లిగా ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రజల నీరాజనాలు అందుకుంటోంది ఆ సాధ్వీమణి. రాజప్రతినిధి జిన్నా సాహెబ్ వీరమ్మ తల్లికి నమస్కారం చేసి ఇంటికి వెళ్ళి నిద్రపోయాడు. ఆ రాత్రి నిద్రలో వీరమ్మ భర్త చింతయ్యతో సహా మహా తేజోవంతంగా సర్వాలంకార శోభతో కనిపించింది. స్త్రీలు పూజలు చేస్తున్నట్లు, వీరమ్మ వారి కోరికలు తీరుస్తున్నట్లు, గండదీపకాంతులతో తల్లి ఒక దుష్టశక్తిని కాలితో తన్నుతూ ఉయ్యాల ఊగుతున్నట్లు, గుడి పక్కనే పెద్ద తటాకం ఉన్నట్లు, అందులో వికసించిన తామర పువ్వులను సాహెబ్ గారికి కలలో కనిపించిందట. ఉదయం లేచి జమీందారును పిలిపించారు. జమీందారుకు కూడా అలాంటి స్వప్నమే వచ్చినట్లు చెప్పారట. చింతయ్య మరణానికి కారకులెవరో తెలుసుకోవడానికి వేగుల్ని పంపించారు. సుబ్బయ్యే కారణమని, అమ్మవారి సహగమనం రోజే తీవ్రమైన బాధతో అతడు కూడా మరణించాడని తెలుసుకున్నారు. సుబ్బయ్య వంశం సర్వనాశనమైంది. చివరికి వారసులెవరూ లేకుండా నిర్వంశం అయ్యింది. అందరూ ఆలోచించి వీరమ్మ అత్తమామలతో సంప్రదించి గ్రామస్తులతో సమావేశం జరిపి సహగమనం జరిగిన చోటులో ఆలయాన్ని నిర్మించారు. చెరువు తవ్వించారు. వీరమ్మ చింతయ్యాల విగ్రహాలను, ఉయ్యూరు స్తంభాలను తయారు చేయించారు. జిన్నాగారు జమీందారు గారుల సమక్షంలో భక్తజన సందోహం మధ్యన వైభవంగా ప్రతిష్ఠ జరిగింది. ఆలయం ఉయ్యూరు స్తంభాల ఖర్చును జిన్నాగారే పెట్టుకున్నారు. చెరువును తవ్వించిన ఖర్చును ప్రతి ఏటా మాఘశుద్ధ ఏకాదశి నుండి 15 రోజుల పాటు జరిగే ఉత్సవ ఖర్చు జమీందారు గారే భరిస్తారు. ఆనాటి నుంచి ముందుగా మెట్నింటి వారు, తర్వాత జిన్నాగారు, రాజాగారు, తర్వాత గ్రామస్తులు అమ్మవారి ఉత్సవాలను ప్రారంభించడం కొనసాగించారు. పారుపూడి వంశం వారికి జమీందారు గారిని, ప్రభుత్వాధికారుల్ని ధర్మకర్తలుగా జిన్నాగారు నియమించారు. అంటే వీరమ్మ తల్లి తిరునాళ్లను ప్రభుత్వ పరంగా నిర్వహించే ఏర్పాటు చేశారన్నమాట ఆ రోజుల్లోనే. అందుకే నేటికి పోలీసు వారిచే పసుపు కుంకుమ చీరేసారలతో సంబరాలు ప్రారంభమవటం ఆనవాయితీగా వస్తోంది. వేలాది మంది భక్తులు ఎదురుగంటం దీపం, తిరుగుడు దీపాలతో వీరమ్మ తల్లి వారికి స్వాగతం పలుకుతారు. ప్రతి ఏడాది భీష్మ ఏకాదశి నుంచి 15 రోజుల పాటు తిరునాళ్లు కొనసాగుతాయి. ఆలయంలో దంపతులు పూజలు నిర్వహించి పసుపు కుంకుమ చలువు కావిళ్లతో అమ్మవారికి పొంగళ్లతో మెట్నింటికి చేరుకున్నారు. పారుపూడి వంశస్థుల ఆధ్వర్యంలో జరిగే ఈ ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో ఉయ్యూరు పరిసర ప్రాంతాలు జనసంద్రంతో సందడిగా మారుతాయి. తిరునాళ్లలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తారు. దేవాలయానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు. అమ్మవారు ఉయ్యాల ఊగే ప్రదేశంలో ఎప్పటికీ ఏ కట్టడమూ ఉండదు. తన భర్తను హత్య చేయించిన కిరాతకుడు సుబ్బయ్యను కాలితో తన్ని చిరునవ్వు చిందిస్తున్నట్లు ఉయ్యాల ఊగడంలో అంతరార్థం.
ఆమె సహగమనం చేసిన 2-3 రోజులకే మాఘశుద్ధ ఏకాదశి రావటం, అదే భీష్మ ఏకాదశి కావటం, ఆ రోజు నుంచే ఉత్సవాలు ప్రారంభం అవటం ఇక్కడ జరిగే ఒక అద్భుతం. చరిత్ర కాలగర్భంలో కలిసిన వీరమ్మ తల్లి మహిమలు నిత్య నూతనం. నమ్మిన వారికి నమ్మినంత శుభం చేకూర్చే తల్లి వీరమ్మ తల్లి. తిరునాళ్ల 15 రోజుల్లోనూ ఉయ్యూరులో ఏ ఇంట్లోనూ పసుపు దంచరు, కుంకుమ తయారు చేయరు. ముందే సిద్ధం చేసుకుంటారు. కారం కూడా కొట్టరు. ఇవి స్వచ్ఛందంగా అందరూ పాటించే నియమాలే. తిరునాళ్లలో అమ్మవారికి సాధారణంగా అందరూ చీర, పసుపు, కుంకుమ పెట్టడం అలవాటు. అంతేకాక ఆ తర్వాత ఎవరింట్లోనైనా వివాహం లాంటి శుభకార్యాలు వచ్చినప్పుడు కూడా చీర సారే పెడుతుంటారు. మెట్టినింట్లో ఉన్న అమ్మవారికి అమ్మవారి చీరలు అని ప్రత్యేకంగా అందరికీ అందుబాటైన ధరలో ప్రతి వస్త్ర దుకాణంలోనూ లభిస్తాయి. ఆమె పవిత్రతను ఇలా తరతరాలుగా పాటిస్తూ నేటికి నిలబెట్టుకుంటున్నారు ఉయ్యూరు పరిసర గ్రామాల వారు. అమ్మవారి ఊరేగింపులో జనరేటర్తో అమర్చే విద్యుత్ బల్బులో శోభ అందరినీ ఆకట్టుకుంటుంది. యాదవ కులస్తులు తిరునాళ్ళు రోజుల్లో వివాహాలు చేయరు. పెళ్లి అయిన వాళ్ళు కూడా ఆ పవిత్ర దినాల్లో బ్రహ్మచర్యం పాటిస్తారు. వంశ ప్రతిష్టను నిలబెట్టుకుంటారు. బంధువులను పిలుచుకుని విందు భోజనాలు ఏర్పాటు చేసుకుంటారు. అంతా పెళ్లి శోభలాగానే ఉంటుంది. ఇప్పటికీ పారుపొడి వంశస్థులే ఆలయ పూజారులు. ఆలయానికి చాలా ఎకరాల పంట పొలాలున్నాయి. అవన్నీ పూజారులే అనుభవిస్తారు. ఇది పారుపూడి కనకచింతయ్య మరియు శివావీరమ్మ తల్లి పుణ్యక్షేత్ర చరిత్ర. శుభం.